Friends, try to understand things well. స్నేహితులారా, విషయాలను చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. Why God wants to give you salvation? దేవుడు ఎందుకని రక్షణను మనకు అనుగ్రహించాలని కోరుతున్నాడు? Why God wants to give you salvation? దేవుడు ఎందుకు మీకు రక్షణ ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు? Not just to save you from hell. మిమ్మల్ని నరకం నుండి తప్పించడం మాత్రమే కాదు. God has a plan to make you like himself. దేవుడు తన వలె నిన్ను మార్చడానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. The main purpose of giving you salvation is not to save you from hell. మరి రక్షణ నీకు ఇవ్వడానికి కేవలము నరకాగ్ని గుండం నుండి తప్పించడం మాత్రమే కాదు. There is no fight between God and Satan. మరి దేవునికిని సాతానుకును మధ్య యుద్ధం లేదు. Many think that Satan taking all the people to hell and God trying to snatch some of them and take to heaven. మరి అనేక మంది ఏమని ఆలోచిస్తుంటారంటే, సాతానుడు అనేక మందిని నరకాగ్ని గుండంలోనికి తీసుకొని వెళుతుంటే దేవుడేమో కొందరిని సాతాను చేతుల నుండి రక్షించాలనుకుంటుంటారు. God want to snatch somebody and take them to heaven. మరి కొంతమందిని దేవుడు సాతాను చేతుల నుండి తీసుకొని పరలోకమునకు తీసుకొని వెళ్తాడని భావిస్తారు. Satan was created by God. మరి సాతానుడు దేవుని చేత సృజింపబడిన వాడు. Satan obeys what God says. దేవుడు ఏం చెబితే సాతానుడు దానికి లోబడతాడు. Why God wants to give you salvation? మరి ఎందుకు దేవుడు మీకు రక్షణ ఇవ్వాలని కోరుతున్నాడు? To make you like God. మిమ్మల్ని దేవుని వలె మార్చడం కొరకే. To make you like God. దేవుని పోలికలోనికి మిమ్మల్ని మార్చడానికే. According to the eternal plan of God, we are called to sit equal with God. మరి దేవుని యొక్క నిత్యత్వ ప్రణాళిక ప్రకారంగా మనము ఆయనతో కూడా సమానముగా కూర్చుండవలనన్నది ఆయన ఆకాంక్ష. Just like God is seated on a throne. ఏ ప్రకారంగా దేవుడు సింహాసనాసీనుడయ్యాడో, it is God's desire that his children, born again people, may also sit with him equal on his throne. మరి తిరిగి జన్మించిన తన ప్రజలైన వారు తన పోలికలోనికి మారి దేవుడి సింహాసనమందు ఆయనతో కూడా సమానముగా కూర్చుండవలని అన్నదియే దేవుని యొక్క ఇష్టం. For that you have to forsake all of your human things. మరి దానిని పొందుకోవాలంటే దాచబడిన సమస్తమును కూడా నీవు వదులుకోవలసి ఉంటుంది. All your human things have to be forsaken, then only you can have divine things. మరి మానవ స్వభావముతో కూడిన సమస్తమును నీవు త్యజించిన పిదప మాత్రమే దేవుని పోలికలోనికి మార్చడానికి వీలవుతుంది. We cannot add divine things to human nature. మరి దైవిక స్వభావమును మానవ స్వభావములోనికి మనం మార్చజాలం. You had to forsake completely human nature, then only you could be transformed into divine nature. మీకున్న మానవ స్వభావాన్ని నైజాన్ని సంపూర్ణంగా పరిత్యజిస్తేనే గాని దైవిక స్వభావములోనికి మీరు రూపాంతరము చెందరు. You think that it is very easy, 50% this and 30% that. మీరేమనుకుంటున్నారు? ఇది ఎంతో సులభము, 50% ఇక్కడ 30% అక్కడ అని చెప్పి అనుకుంటున్నారు. You think Jesus died on the cross, oh Lord, I am a sinner, I come with all my luggage, you take me to heaven. మరి మీరేమన్నారు? ఓ ప్రభువా, నా కొరకు నువ్వు సిలువ వేయబడ్డావు, ఇదిగో నా సరంజామా అంతా నా పెట్టే బేడ సర్దుకొని దగ్గరికి వస్తున్నాను, ఓ ప్రభువా నన్ను రక్షించమంటే ఆయన మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాడని నమ్ముతున్నారు. Lord, I am a slave of serving Satan with all band and baggage and everything. నాయనా, నేను సాతాను సమకూర్చిన అన్ని పెట్టే బేడలతో కూడా చుట్టుముట్టబడి ఉన్నాను. I now love you, Jesus. ఓ ప్రభా, ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. You died on the cross. నీవు సిలువలో చనిపోయావు. Lord, I am coming all with bag and baggage, my all desire, take me to heaven. ఓ ప్రభా, నా సొంత ఇష్టము చొప్పున నా పెట్టే బేడ అన్ని సర్దు
తీసుకొని వస్తున్నాను, నీవిక నన్ను పరలోకానికి తీసుకొని పో నాయనా. Then the God says, straight gate. దేవుడు అప్పుడు అంటాడు, ఇదిగో ఇరుకు మార్గం ఉంది చూడు. What all will pass through that only go that side. మరి ఎవరికి సాధ్యమైతుందో వారు మాత్రమే ఆ ఇరుకు మార్గం గుండా వెళ్ళగలుగుతారు. What all will pass through that gate. మరి ఏదైతే ఆ మార్గము గుండా నడవగలుగుతుందో, what all will pass through that small gate. ఆ చిన్న ఇరుకు ద్వారం గుండా ఏది దాటగలుగుతుందో వాళ్ళే వెళతారు. That only will go. అలాంటి వాళ్ళు మాత్రమే వెళతారండి. What are we are doing? మనం ఏం చేస్తున్నాం? అన్ని With కూడా all our things, singing song, hallelujah, I am going to heaven, I am going to heaven, I am going to heaven. ఇక అన్ని కూడా నెత్తిన పెట్టేసుకొని పాటలు పాడుతూ, ఇదిగో నేను ఇక దేవుని రాజ్యానికి పోతున్నాను, దేవుని రాజ్యానికి పోతున్నానని సాగుతూ ఉంటాం మనం. But all the song is before that straight gate. మరి అన్ని పాటలు కూడా ఆ ఇరుకు ద్వారం ముందు వరకే, not afterwards. దాని తర్వాత పాటలే ఉండవు. Big revival is going on. Big revival is going on. గొప్ప ఉజ్జీవం బయలుదేరింది. Oh, I am going to heaven, I am going, hallelujah, praise the Lord. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, నేను ఇక పరలోకానికి సూటిగా పోతున్నాను. Pastors make them jump 10 times. Pastors make them jump 10 times. ఇక పాస్టర్లైన వాళ్ళు ఏంటంటే ప్రజలను 10 సార్లు పైకి కిందికి ఎగిరేటట్టుగా వాళ్ళు చెబుతుంటారు. And they all collect the money also before the gate. మరి గేటుకు రావడం, ద్వారం రావడానికంటే ముందుగట్టు ఉన్న డబ్బులన్నీ కూడా తీసేసుకుంటారు. Oh, give. ఇవ్వండి 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 అని. Even when the last trumpet sound, till that time also those program will continue. ఆఖరి బూరం మోగే వేళ కూడా ఈ కార్యక్రమం అంతా అలాగే కొనసాగుతుంటుంది. Hear me. వింటున్నారండి? How many of you hear me? ఎంతమంది ఈ మాటలు విన్నారండి? I am telling you the truth. మీకు సత్యమునే నేను చెబుతున్నాను. I am telling you the truth. మీకు నిజమునే చెబుతున్నాను. I want you make you understand this through another scripture. మరి ఈ విషయాన్ని మరొక మరి చిత్రపటం ద్వారా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. Read Romans 11:17-22. దయచేసి రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుండి 22 వచనాలండి. Read in Telugu. తెలుగులో చదవండి. Romans 11:17-22. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 నుండి 22. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటుకొట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు. Friends, look at here. స్నేహితులారా, అందరూ ఇక్కడ చూడండి. This is wild olive, this is good olive. ఇది అడవి ఒలీవ చెట్టు, ఇదేమో మంచి ఒలీవ చెట్టు. Salvation means cut you a branch from the wild olive and then graft you into the new olive. రక్షణ అనగా అర్థం ఏంటంటే అడవి ఒలీవ చెట్టు నుండి కొమ్మ నరకబడి మంచి ఒలీవ చెట్టునున్న కొమ్మకు అంటుకట్టడం అన్నమాట. That is salvation. అదే రక్షణ అనగా. That means you have to be separated completely from the wild olive and to be grafted to the new olive. మరి దానికోసం అడవి ఒలీవ చెట్టు నుండి నీవు సంపూర్ణంగా నరకబడి మంచి ఒలీవ చెట్టు కొమ్మకు అంటు కట్టబడాలి. There is no way of cutting or connecting this with this new olive. మరి ఈ కొమ్మను తీసుకొని వెళ్ళి ఈ మంచి ఒలీవ చెట్టుకు కొమ్మకు అంటుగట్టే ఇంకా ఇతర ఏ మార్గం లేదు. There is no binding with the ropes. మరి
తాళ్ళు తీసుకొని అంటుగట్టే పనేది లేదు. You hear me? వింటున్నారండి? It has to be cut, separated, then grafted. ఈ అడవి ఒలీవ చెట్టు మీద ఉన్న కొమ్మ పూర్తిగా నరకబడాలి, వేరు చేయబడి ఇక్కడ మంచి ఒలీవ చెట్టు కొమ్మకు అంటు కట్టబడాలి. What is happening today? మరి ఈనాటి దినాల్లో సంభవిస్తున్నది ఏమిటి? Preachers are conducting big meetings here. మరి బోధకులైన వాళ్ళు పెద్ద పెద్ద క్రూసైడ్లు ఇక్కడ జరుపుతున్నారు. Oh, Jesus will give you job, Jesus will give you money, Jesus will give you good wife, good husband, good car, good everything, good. మరి యేసు ప్రభు మీకు ఉద్యోగం ఇస్తాడు, యేసు ప్రభు మీకు ఆశీర్వాదం ఇస్తాడు, మంచి భార్యని ఇస్తాడు, మంచి భర్తని ఇస్తాడు, అన్ని మంచివే అని బోధిస్తుంటారు. Then they say, oh Jesus, I believe you for everything. మరి అందుకనే ప్రజలు అంటారు, ఇక యేసు ప్రభు అన్నింటి కొరకు నేను నమ్ముతున్నాను. Lord, I am your child. ఓ ప్రభువా, నేను నీ బిడ్డను. Oh, give me good house. నాయనా, నాకు మంచి ఇల్లు ఇవ్వు. Jesus, I am your good child. నాయనా, ఒక మంచి మరి బాలునివ్వు. Oh Lord, give me good husband. మంచి భర్తనివ్వయ్యా. Good business. మంచి వ్యాపారమునివ్వు. Oh, what a great God. I will take your name 100 times. ఓ గొప్ప దేవుడా, నీ పేరును 100 సార్లు నేను ఉచ్చరిస్తాను. I'll take your name in the morning, in the afternoon, in the night. ఓ ఉదయకాలం నీ పేరే, మధ్యాహ్నం కూడా నీ పేరే, సాయంకాలం కూడా నీ నామ జపమే. Lord, give me and bless me. ఓ ప్రభా, ఇవి నీచి ఆశీర్వదించు. Big revival is going on. గొప్ప ఉద్యమం బయలుదేరింది. Big fasting and prayer is going on. మరి ఉపవాస ప్రార్థనలు కూడా ప్రారంభమయ్యాయి. People writing in a small slip and giving, oh God, give me. I put my offering to 2,000 rupees. మరిగా ప్రజలేమో చిన్న చీటీలు తీసుకొని, ప్రభా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని చెప్పేసి 2,000 రూపాయల కానుక కూడా సమర్పించేసుకుంటున్నారు. All program going on here. ఆ కార్యక్రమము యావత్తు కూడా ఈ అడవి ఒలీవ చెట్టు మీదనే కొనసాగుతుంది. After Jesus Christ come and take up the church, then also the program will be here. మరి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఆయన సంఘాన్ని తీసుకుపోయిన పిదప కూడా ఈ అడవి ఒలీవ చెట్టు మీద ఆ కార్యక్రమాలు అలాగే జరుగుతూ ఉంటాయి. Majority of the pastors will be here only. మరి పాస్టర్లు అందరూ కూడా, బోధకులు కూడా ఇక్కడే ఉంటారు. Majority. అత్యధిక సంఖ్యాకులండి. After Jesus comes and takes away the church, Sunday worship will go on. మరి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి మరి సంఘాన్ని ఎత్తుకొని పోయిన తర్వాత ఆదివారం ఆరాధన కూడా అలాగే జరుగుతుంటది. Lord supper will also be there. ప్రభు భోజన సంస్కారం కూడా ఉంటుందండి. మరి Hear me? వింటున్నారా? After Jesus Christ comes and take away the church, then also Sunday worship will continue. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేస్తాడు, సంఘాన్ని తీసుకొని పోతాడు, ఇక ఆదివారం వేళ ఆరాధన కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ Lord supper will also be there. ప్రభు భోజన సంస్కారం కూడా జరుగుతుంటుంది. You say, how that is possible? మీరు అనొచ్చు, ఎలాగ సాధ్యమండి అది? How many will go? ఎంతమంది వెళతారు? When Jesus Christ comes and that in the middle of the air, how many will go? యేసు ప్రభు మధ్యాకాశములోనికి వచ్చిన వేళ ఎంతమంది వెళ్ళగలుగుతారు? Maybe one from here, maybe one from another district, maybe one from another village. బహుశా దేశపేట నుండి ఒకరు, మరో గ్రామం నుండి మరొకరు, మరో పల్లె నుండి మరొకరు కావచ్చు. People will say, some people disappeared. ప్రజలు అంటారు, కొంతమంది కనబడకుండా పోయారే. Maybe ఎక్కడున్నారు వాళ్ళు? some may have kidnapped them. ఎవరో వాళ్ళను కిడ్నాప్ చేసి ఉండాలి. That's all. అంతే. We will have our Sunday worship. మనము మన ఆదివారం ఆరాధన కలిగి ఉందాం. We will have our crusade. మన మహాసభలు జరుపుకుందాం. We will have our healing meeting. మన స్వస్థత సభలు కూడా జరుపుకుందాం. All in the name of Jesus. అన్ని కూడా యేసు నామములోనే. Then they may pray, వాళ్ళు బహుశా ఇలా ప్రార్థన చేయొచ్చు. Lord, some people have been kidnapped. Where they have gone, we do not know. ఓ ప్రభువా, కొంతమంది మరి తస్కరించబడి పోయారయ్యా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు నాయనా. Lord, Jacob Reddy's wife gone. We do not know where she has gone. నాయనా, జేకబ్ రెడ్డి గారి భార్య వెళ్ళిపోయింది, పాపం ఆవిడ ఎక్కడుందో తెలియదయ్యా.
Lord, Mariam's husband Joseph gone. We do not know where he has gone. నాయన మరియమ్మ గారి భర్త యోసేపు గారు వెళ్ళిపోయారు, ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు ప్రభువా. Lord, if they are alive, bring them back. నాయన ఒకవేళ వాళ్ళు బతికి ఉంటే తీసుకొని రా నాయన క్షేమంగా. Where are they? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అసలు? With the Lord in the heaven. ప్రభువుతో కూడా పరలోకానికి వెళ్ళారు. What you are doing here? మీరు చేస్తున్నది ఏమిటి ఇక్కడ? Blessing, 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 miracles. ఆశీర్వాదాలు, 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 అద్భుతాలు, అద్భుతాలే. Then some people will say, some preachers will say, ఇంకొంతమంది బోధకులు ఇలాగంటారు, that dirty preacher always preaching about narrow way has gone. ఇదిగో ఎప్పుడు చూచినా ఆ ఇరుకు మార్గమును బోధించే ఆ చెడ్డ సేవకుడు వెళ్ళిపోయాడు, పీడ అయిపోయింది అనుకుంటా. Oh, thank you God, that man has gone. ప్రభువా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. That man has gone. ఆ మనుషుడు వెళ్ళిపోయాడు. God allowed somebody to kidnap him. దేవుడే ఆయనను దొంగిలించడానికి కొంతమందికి అనుమతించాడు. Always preaching about narrow path, always preaching about carrying the cross, always preaching like that. ఎప్పుడు చూచిన ఆయన గారికి ఇరుకు మార్గం గుండా నడవాలి, సొంత సిలువను ఎత్తుకోవాలి, ఇదే బోధ బోధిస్తూ ఉండినాడు. God, thank you for taking him away. ఓ ప్రభు ఆయనను For allowing him to be kidnapped. నాయన అలాంటి ఆ బోధకుని ఎవరో ఎత్తుకొని పోయినందుకు నువ్వు అనుమతించినందుకు నీకు స్తోత్రమయ్యా. Lord, do not allow him to be freed. నాయన మరి ఉచితంగా ఉండడానికి ఆయనకు అనుమతించకయ్యా. Let him be there itself. అక్కడే ఉండనివయ్యా ఆయన. Then Father God will say, అప్పుడు తండ్రి అయిన దేవుడు అంటాడు, yes, he will be here only, he is not going to come down. అవునవును నువ్వు అన్నట్టుగా ఇక్కడే నా దగ్గరే ఉంటాడు, ఆయన కిందికి రానే రాడలే ఇక అంటాడు. Hallelujah. హల్లెలూయా. How many of you understand what I am saying? నేను చెబుతున్న మాటలు మీలో ఎంతమంది అర్థం చేసుకుంటున్నారండి? This is what going to happen truly. నిజముగా వాస్తవంగా ఇవి జరగబోతున్నవి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Jesus said, just like things happened at the time of Noah, in the same way things will happen at the time of coming of Jesus. మరి నోవహు దినములలో ఏ విధముగా సంభవాలు జరిగాయో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయంలో కూడా అలాంటివే జరుగుతాయి. Though there were thousands of people, only 8 entered into the ark. Though there were thousands of people, only 8 people entered into the ark. మరి అక్కడ వేల మంది ఉన్నా కూడా కేవలం 8 మంది మాత్రమే ఓడలోనికి ప్రవేశించగలిగారు. Even the carpenters who made the ark did not enter. మరి ఆ ఓడను సిద్ధపరిచిన వడ్రంగి పనివారు కూడా ఓడలోనికి ప్రవేశించలేకపోయారు. Transformed animals, birds, reptiles, pair by pair entered. మరి జంతువులు, పక్షులు, ప్రాకే పురుగులు అన్ని కూడా జతలు జతలుగా ప్రవేశించాయి. They all left their friends. మరి వారి స్నేహితులందరినీ కూడా అవి వదిలేశాయి. They were transformed. అవన్నీ కూడా రూపాంతరము చెందినాయి. So don't think at the time of coming of Jesus all nut and barrel all are going to go up. మరి యేసు ప్రభు వచ్చే వేళ ఇక అందరూ కూడా చిన్న చితక అంతా కలిపి పోతారని తలంచకూడదు. Please remember that. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. Jesus said, just like things happened at the time of Noah, in the same way that things will happen at the coming of Jesus. మరి నోవహు దినములలో పరిస్థితులు ఏ విధంగా సంభవించాయో అలాగే యేసు ప్రభు యొక్క రాకడ సమయంలో కూడా అదే రీతిగా సంభవిస్తాయి. People were giving marriage and taking bribe and doing everything. ప్రజలు పెళ్లికి ఇవ్వబడుతుంటారు, పెళ్లి చేసుకుంటుంటారు, వ్యాపారం చేసుకుంటుంటారు, ఇలాగా అన్ని జరిగిస్తూ ఉంటారు. But those that are ready will go. సిద్ధపడిన వారు మాత్రమే వెళ్ళిపోతారు. ఇక Who are they? ఎవరు వారు? Who have cut and separated from the wild olive. అడవి ఒలీవ చెట్టు నుండి నరకబడి వేరు చేయబడిన వారు మాత్రమే వెళతారు. Many are here. అనేక మంది ఇక్కడే ఉన్నారు. In the name of Jesus they praise God here.
యేసు ప్రభు నామములో ఇక్కడ ప్రభును స్తుతిస్తూ ఉంటారు. They speak in tongue here. ఇక్కడే అన్య భాషలు మాట్లాడతారు. They are baptized here. ఇక్కడే బాప్తిజం తీసుకుంటారు. But they are not separated from their mama, chacha, amma, atta. కానీ అమ్మ నుండో అయ్య నుండో మామ నుండో బాబాయ్ నుండో వేరు కానే కారు. What they say? వాళ్ళు ఏమంటారు? If my mama is not going to go to heaven, why should I go? ఇదిగో మా మామగారే పరలోకానికి వెళ్ళలేకపోతే నేనెందుకు వెళ్ళాలి? If my atta is not going, why should I go? మా అత్తగారే పోవడం లేదు, నేనెందుకు పోవాలి? I will remain here only. ఓ నేను ఇక్కడే హాయిగా ఉండేస్తాను. Yeah, I'll speak in tongue here only. ఇక్కడే కూర్చొని అన్య భాషలు I'll మాట్లాడతాను. take baptism here only. ఇక్కడే కూర్చొని బాప్తిజం తీసుకుంటాను. What, all the people are going to hell? మరి ఏంటి, అందరూ ప్రజలు నరకానికి పోతారా ఏమి? No, I am going to be here. లేదు నేను ఇక్కడే ఉండబోతున్నాను. God gave me tata. మరి మా దేవుడు నాకు తాతనిచ్చాడు. God gave me atta. అత్తమ్మని దేవుడే ఇచ్చాడు. God gave me mama. మామయ్యను దేవుడే ఇచ్చాడు. Oh, how can I leave them? మరి వాళ్ళని ఎలాగా వదులుకోగలను? Then if I am to leave, then why God gave me? మరి వాళ్ళని వదులుకోవాల్సి ఉంటే దేవుడు ఎందుకు ఇచ్చాడు మరి వాళ్ళందరినీ? Why? ఎందుకని? In the name of Jesus, I am not going to leave them. ఇదిగో యేసుక్రీస్తు నామములో వారిని ఎవ్వరిని కూడా వదలపోవడం లేదు. నేను I will be here only. నేను ఇక్కడే ఉండిపోతాను. I want to die with them. I want to be buried near their tomb. మరి నేను వాళ్ళతోనే బతుకుతాను, వాళ్ళతోనే చేస్తాను, వాళ్ళు తెచ్చిన సమాధికి సమీపంగానే నేను ఉంటాను. My cemetery should be near my tata. ఇదిగో నా సమాధి మా తాతగారి పక్కనే ఉండాలి సుమి. Near my atta. ఇదిగో మా అత్త పక్కనే నన్ను పెట్టాలి. I cannot go anywhere else. ఓ నేను ఎక్కడికి కూడా ఇక వెళ్ళను. Do you know my cemetery is reserved? మీకు తెలుసా నా సమాధి కూడా అడ్వాన్స్ గా మరి లిఖించబడింది. Our family cemetery is reserved. ఓ మా కుటుంబ సభ్యుల యొక్క సమాధి స్థలాలన్నీ కూడా Our కేటాయించబడ్డాయి. family name is written there. మా ఇంటి పేరు రాయబడింది, చూసుకోండి అక్కడ. In the name of Jesus, I'll be buried there only. యేసు నామములో నేను అక్కడే పాతి పెట్టబడతాను. Very good. మంచిదేనండి. Good hope. మంచి ఇల్లే, మంచి ఆశే. But the people who separated themselves will go up. కానీ ఏ ప్రజలైతే తమ్మును తాము వేరు చేసుకుంటారో వాళ్ళు మాత్రమే అక్కడికి వెళతారు. They are grafted with the wild true olive. వారు ఈ మంచి ఒలీవ చెట్టుకు అంట కొట్టబడిన ప్రజలు. How many of you understood this? ఎంతమంది మీలో ఈ మాటలు అర్థం చేసుకున్నారండి? Let us pray. ప్రార్థన చేద్దామండి. Let us seriously think about our condition. మన యథార్థమైన పరిస్థితిని కాస్త సమీక్షించుకొని పరీక్షించుకుందాం. Where are you now? ఇప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావు? Are you on the wild olive or true olive? నీవు అడవి ఒలీవ చెట్టు మీద ఉన్నావా లేక మంచి ఒలీవ చెట్టు మీద ఉన్నావా? Search everyone. మరి ప్రతి ఒక్కరు కూడా పరిశోధించుకోండి. Where are you? మీరు నిజంగా ఎక్కడ ఉన్నారు? You are on the wild olive or the true olive? మీరు అడవి ఒలీవ చెట్టు మీద ఉన్నారా లేక మంచి ఒలీవ చెట్టు మీద ఉన్నారా? Pray. ప్రార్థించండి. I pray that the Holy Spirit may work in your heart silently. మరి నేను ప్రార్థన చేస్తున్నది ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు నిశ్శబ్దంగా మీ హృదయములలో ఆయన పనిని జరిగించాలని. Psalmist says, when I commune, meditated, fire burned within me. కీర్తనాకారుడు అంటున్నాడు, నేను ధ్యానించుచుండగా నా గుండెలో మంట పుట్టింది అంటున్నాడు. And then I began to speak. నేనప్పుడు నోరారా ఇలాగు పలికానంటున్నాడు. I pray that a fire may burn within you. మరి మీ లోపల అగ్ని రగులు కోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. Without any exciting things, I am waiting to see the work of the Holy Ghost. మరి ఎలాంటి ఉత్తేజము లేకుండా దేవుని ఆత్మ కార్యమే మీలో జరగాలని నేను చూస్తున్నాను. I pray without any emotional movement, let the fire of Holy Spirit kindle in your hearts. మరి ఎలాంటి భావోద్వేగాలకు గురి కాకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని మీలో చిరుదీపం లాగా వెలిగించబడాలని నేను చూస్తున్నాను.
Let's see how Holy Spirit works. చూద్దామండి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా తన కార్యమును జరిగిస్తాడు. I'm just quietly sitting here. నేను Quietly sitting here. నేను మౌనంగా గమనిస్తూ ఉన్నాను. I am quietly sitting here. నేను నిశ్శబ్దంగా ఇక్కడ కూర్చొని ఉన్నాను. Holy Spirit is leading. పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. Get ready for the great wind of Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప గాలి కొరకై ఎదురు చూస్తూ ఉండండి. Get ready. సిద్ధపడండి. Wind is coming. గాలి రాబోతున్నది. Wait and see what's going to happen in another few minutes. వేచి చూడండి కొన్ని నిమిషాల్లో ఏం జరగబోతోందో. Amen. Not by the work of any preacher. Not by the work of any preacher. ఏ బోధకుని యొక్క పనిని బట్టి కాదండి. Not by the efficient preaching. మరి నిపుణతతో కూడిన బోధను బట్టి కాదు. Not by the holiness of the preacher. బోధకుని యొక్క పరిశుద్ధతను బట్టి కాదు. Not by the anointing of the preacher. మరి బోధకునుకున్న అభిషేకమును బట్టి కాదు. Holy Spirit himself is doing. మరి పరిశుద్ధాత్మ దేవుడు తానే ఇవి జరిగిస్తున్నాడు. He himself is doing. ఆయనే ఇవన్నీ జరిగిస్తూ ఉన్నాడు. Holy Spirit is doing. పరిశుద్ధాత్మ దేవుడే చేస్తున్నాడు. See it. చూడండి.
God has chosen this place for a great revival. దేవుడి స్థలాన్ని గొప్ప ఉజ్జీవము కొరకై ఎన్నిక చేసుకున్నాడు. Young and old are going to be revived. యవనస్తులైన వాళ్ళు, వృద్ధులైన వాళ్ళు ఉజ్జీవింపబడబోతున్నారు. Uncontrollable fire of the Holy Spirit is going to spread. మరి భరించజాలనంత పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని రగులు కొనబోతున్నది. Amen. ఆమేన్. Now we may pray and close. ఇప్పుడు ప్రార్థన చేసి ముగించవచ్చండి.